ఎస్పెషల్లీ ఎర్రపేను అంటే ఎర్రపేను ఉధృతి చాలా అధికంగా ఉంది ఈ చేను అయితే. ఒకసారి ఇట్లా చూపాను. సో ఈ చేను చూస్తే ఎక్కడ మనకు చెట్టు అనేది ఒక గ్రీనిష్ కానీ ఎక్కడ లేదు. చాలా దీంట్లో ప్రాబ్లం అంటే ఎర్రపేను ట్రిప్స్ అంటాం కదా, ఆ ప్రాబ్లమ్ దీంట్లో ఎంత హెవీగా ఉందంటే చాలా హెవీగా ఉంది. సో ఈ ట్రిప్స్ పడడం వల్ల ఏమవుతుందంటే ఆకు అనేది ఇట్లా పల్సగా అయిపోతుంది, రెడ్గా అయికేసి పల్సగా అయికేసి చేను అంతా ఫ్లవర్ డ్రాపింగ్ అంతా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫార్మర్లు కొద్దిగా దీన్ని చూసుకొని కొద్దిగా మనం ఏంటంటే ఎవరు చెప్పము, సో మనం ముందుగానే చెప్తున్నాము ఫార్మర్లకు వచ్చేసి ఈ ఎర్రపేను ఎక్కువ కావడం అంటే చేను అనేది ఇట్లా అయిపోతుంది, రెడ్గా అయిపోతుంది చేను కూడా, ఫ్లవర్ డ్రాపింగ్ ఉంటుంది, ఆకు కూడా ఇట్లా మన చిగురు అనేది కూడా ఇట్లా అయిపోతుంది. అంటే ఎట్లా ఉంది చూడండి, చూడడానికి ఎంతో వికారంగా ఉంది, ఇలా అయిపోతుంటాయి. పెయిన్ ప్రాబ్లం చాలా చాలా హెవీగా ఉంది. ఒకసారి చూడండి, ఒకసారి ఒకటి చూస్తే మీరు ఎంత ఉందో చూడండి పెయిన్ అది. జస్ట్ ఈ పెయిన్ పడితే జస్ట్ 1 వీక్ కల్లా చేను అనేది మ్యాక్సిమం ఇలా అయిపోతుంది. ఇలా కావడం అంటే ఫ్లవర్ డ్రాపింగ్ ఉంటుంది, చెట్టు గ్రోతింగ్ ఆగిపోతుంది, చాలా హెవీ సీరియస్ ఉంది. మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి రాయచూరులో సరౌండింగ్ ఎక్కువ ప్రాబ్లం వచ్చేసి చాలా నష్టపోయిన రైతులు అయితే. మనమేంటంటే కొద్దిగా ఫార్మర్కి ముందుగానే తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫార్మర్లో కొద్దిగా ఒకసారి చేనుకి వెళ్ళి ఆకుల కింద ఇది అంటే మన గోధుమ కలర్లో ఉంటుంది పెయిన్ ఇది, అది చూసుకొని మీరు కొద్దిగా ఈ దానికైతే మనకు యక్ష ఆయుష్ లేదంటే వైకే స్టారు ఆయుష్, ఈ 2 కాంబినేషన్లో మీరు ఏ కాంబినేషన్ చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ పేను అన్నీ పోయి కలిసి చేను కూడా బాగా గ్రీనిష్గా అవుతుంది. సో కొద్దిగా ఈ పేను వల్ల కొద్దిగా తడి చెదర నిదానం చేసుకోండి. సో ఈ ఉధృతి అనేది చాలా ఎక్కువవుతుంది ఈ మూమెంట్లో. సో కొద్దిగా ఫార్మర్స్ అంతా కొద్దిగా చూసుకొని స్ప్రే చేసుకుందాక కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి.